హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాటర్ మెలన్ తొక్కలతో చట్నీ చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. జనరల్గా మనం పండు తిని తొక్క పారేస్తూ ఉంటాము. ఈ తొక్కతో పచ్చడి, కూర ఏదైనా చేసుకోవచ్చండి. ఈ చట్నీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ మెలన్ తొక్క అండి. ఈ ఎర్రగా ఉన్నది, వెనక పార్ట్ గ్రీన్గా ఉన్నది, ఇది రెండు కూడా మనం పీలర్తో కానీ చాకుతో కానీ తీసేయాలి. తెల్లపాటు మాత్రమే వాడతాం దీనికోసం. ఇలా పీల్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత మీకు కావాల్సిన నువ్వులు తీసుకుని దోరగా వేయించుకోవాలి, మాడనివ్వకూడదండి. నువ్వులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అదే ఫ్రై ప్యాన్లో శుభ్రంగా కడిగిన వాటర్ మెలన్ ముక్కలు, మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వాటర్ మెలన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో నువ్వులతో పాటు వేసి మెత్తటి పేస్ట్ చేయాలి. నారలు, గింజలు తీసేసిన కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ పట్టి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తటి పేస్ట్ చేయాలి. చట్నీ తాలింపు కోసం ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొన్ని మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత చట్నీలో కలపాలి. తొక్కలని వేస్ట్గా పడేసే బదులు ఇలా చట్నీ కానీ కూర కానీ చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.